గుప్త నిధుల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన ముఠాను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన మేకల వ్యాపారులు బోయిన బుచ్చయ్య, కిరణ్ లింగయ్యలు మేకల కొనుగోలు చేస్తూ సంతల్లో విక్రయిస్తుంటారు. తిరువూరుకు చెందిన మానికలు కృష్ణ గ్యాంగ్ ఆ ముగ్గురిని సంప్రదించి మేకల గుంపు విక్రయం పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు వారిని రప్పించారు. 50 లక్షలకు 2 కోట్ల రూపాయల గుప్త నిధులు దొరుకుతాయని మభ్యపెట్టారు. దీంతో ఆ మేకల వ్యాపారులు మాయలో చిక్కుకున్నారు. చివరకు 40 లక్షలు తీసుకున్న ముఠ 2 కోట్ల నకిలీ రూపాయల బ్యాగులు అప్పగించి పారిపోయారు. వ్యాపారులు మోసపోయినట్లు గ్రహించి కొత్తగూడెం పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు అనిశెట్టిపల్లి వద్ద 6 నిందితులను అరెస్ట్ చేశారు. కల్లు మండలం సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం సూర్యాపేట జిల్లా మురిపిరాల విలేజ్లో ఒక బోయిన బుచ్చయ్య, వేల్పుల కిరణ్, కనుకటి లింగయ్య అనేవాడు ఉంటారు. వీళ్ళు గొర్రెల వ్యాపారం చేసుకుంటారు. గొర్రెల వ్యాపారం చేసుకుని గొర్రెలు అమ్ముకుంటూ సందులు అమ్ముకుంటూ బతుకుతారు. వీళ్ళు ఈ మురిపిరాల విలేజెస్. వీళ్ళ దగ్గరికి ఒక అతను మణికట్ల కృష్ణ సన్న అలియాస్ మానాల కృష్ణ అని చెప్పేసి ఇతన్ని తిరువూరు భూకంప యాక్చువల్ ఇతను వచ్చేసి ఎన్టీఆర్ కోకిలంపాడు విలేజ్, తిరువూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇతను గతంలో ఈ నేరాలు ఇలాంటి నేరాలు చేయడం సిద్ధహస్తం, బాగా ఎక్స్పర్ట్. అక్కడికి వెళ్తాడు. వాళ్ళ దగ్గర పోయి మాకు కాల్వన్ చీరలో గొర్రెల మందులు ఉన్నాయి, మీకు అమ్ముతాం, మీరు రండి అని చెప్పేసి పిలిపిస్తారు. వీళ్ళు ముగ్గురిని మురిపిరాడు. వాళ్ళు ఒకసారి వస్తారు, వీళ్ళు పాలన చేయలే వస్తారు. వచ్చి ఇక్కడ గొర్రెలు గిర్రెలు ఏం లేవు కదా, నాకు ఉత్తగా అబద్ధం చెప్పారు అని చెప్పేసి అంటే మాకు ఖర్చులైనా ఉన్న చెడు రాకంటే వీళ్ళు ఎమ్మటే 18,750 రూపాయలు వాళ్ళకి ఫోన్పే చేస్తారు. మనిషి నమ్మించడం కోసం. గొర్రెలు రాలేదు, గొర్రెలు వచ్చిన తర్వాత వెళ్తాం, వచ్చినాయని చెప్పేసి మీ పని మనం చేసి తీసినాం, మీకు ఖర్చు అయిన డబ్బులు ఖర్చు అని అంటున్నారు కదా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి 18,500